Hello everyone, welcome back to my channel Simply San. Hope you guys are liking my videos. Today's topic is road bike. Last video lo beginners ఒక సైకిల్ ని ఎలా చూస్ చేసుకోవాలి అంటే దాంట్లో ఉన్న క్రైటీరియా ఏంటి ఆ బేసిక్స్ అన్నీ లాస్ట్ వీడియోలో చూసాం. ఇప్పుడు ఆ బిగినర్స్ ఒక రోడ్ బైక్ చూస్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఆ రోడ్ బైక్స్ ఎలా చూస్ చేసుకోవాలి, అసలు రోడ్ బైక్సే ఎందుకు చూస్ చేసుకోవాలి, రోడ్ బైక్స్ చూస్ చేసుకోవాలి అంటే ఎన్ని క్రైటీరియాస్ ఉంటాయి, ఆ రోడ్ బైక్స్లో ఎన్ని బ్రాండ్స్ ఉంటాయి, అది ఎంత కాస్ట్లో వస్తుంది, ఇలాంటి చాలా క్వశ్చన్స్కి ఆన్సర్ చేయడానికే ఈ వీడియో చేస్తున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఒక గుడ్ బైక్ అనేది గ్రేట్ ఇన్వెస్ట్మెంట్ అండి. బికాజ్ ఇట్ విల్ మేక్ యూ ఫీల్ లైక్ ఇంకా రైడ్ చేయాలి, ఇంకా లాంగ్ డిస్టెన్సెస్ సైక్లింగ్ చేయాలి అన్న ఫీలింగ్ ఒక మంచి బైక్ ఉంటేనే వస్తుంది. సో నెవర్ హెసిటేట్ టు బై అ బైక్ దట్ విల్ సూట్ రైట్ ఫర్ యూ. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఒకవేళ మీరు లాంగ్ డిస్టెన్సెస్ సైక్లింగ్ చేయాలనుకుంటే 20-30 కిలోమీటర్స్ కన్నా ఎక్కువ సైక్లింగ్ చేస్తున్నారు అని మీకు అనిపిస్తే, విత్ ఇన్ సిటీ కాకుండా అవుట్స్కట్స్లో కూడా మీరు రైడ్ చేస్తున్నారు ఆర్ సైక్లింగ్ ట్రిప్స్ వెళ్తున్నారు అని అనిపిస్తే డెఫినెట్లీ ఐ అడ్వైజ్ యూ టు గెట్ ఎ రోడ్ బైక్. రోడ్ బైక్స్ అనేవి లాంగ్ డిస్టెన్స్ సైక్లింగ్కి చాలా బెనిఫిషియల్గా ఉంటాయి అండ్ ఆల్సో చాలా కంఫర్టబుల్గా ఉంటాయి. సో లెట్స్ సీ హౌ టు చూస్ అ రోడ్ బైక్. రోడ్ బైక్ని చూస్ చేసుకోవడానికి 4 క్రైటీరియాస్ ఉంటాయి. ఆ 4 క్రైటీరియాస్ ఏంటంటే, ఫస్ట్ వచ్చేసి వెయిట్ ఆఫ్ ద బైక్, సెకండ్ వచ్చేసి జామెట్రీ ఆఫ్ ద బైక్, థర్డ్ వచ్చేసి గ్రూప్ సెట్స్, ఫోర్త్ వచ్చేసి బ్రేక్స్. ఫస్ట్ క్రైటీరియా వచ్చేసి వెయిట్ అండి. జనరల్గానే రోడ్ బైక్స్ హైబ్రిడ్ బైక్స్ కన్నా లైట్ వెయిట్ ఉంటాయి. నేను ఇంతకుముందు వీడియోలో చెప్పినట్టుగా బైక్స్ 3 టైప్స్ ఉంటాయి వాటి మ్యానుఫ్యాక్చరింగ్ మెటీరియల్ని బట్టి. అల్యూమినియం బైక్స్ వచ్చేసి అరౌండ్ 8 kgs వెయిట్ ఉంటుంది. స్టీల్ బైక్స్ వచ్చేసి మీకు అరౌండ్ 9 to 10 kgs వెయిట్ వస్తుంది. కార్బన్ బైక్స్ వచ్చేసి 6 to 8 kgs వెయిట్ ఉంటుంది. కార్బన్ బైక్స్ అన్ని బైక్స్ కన్నా కొంచెం తక్కువ వెయిట్ ఉంటాయి. ఒకవేళ మీరు లో బడ్జెట్ ఆర్ బేసిక్ బడ్జెట్లో ఉన్నప్పుడు అల్యూమినియం బైక్స్ ప్రిఫర్ చేయండి. ఇఫ్ ఎట్ ఆల్ మీ బడ్జెట్ కొంచెం హై ఉంటే ప్రిఫర్ ఏ కార్బన్ బైక్. సెకండ్ వచ్చేసి జామెట్రీ ఆఫ్ బైక్. జామెట్రీని 2 టైప్స్గా డివైడ్ చేయొచ్చు. ఈ 2 బ్రాడ్ కేటగిరీస్ వచ్చేసి ఒకటి రేసింగ్ జామెట్రీ, ఇంకోటి వచ్చేసి ఎండ్యూరెన్స్ జామెట్రీ. రేసింగ్ జామెట్రీ అండ్ ఎండ్యూరెన్స్ జామెట్రీని రెండింటిని ఒకదాని నుండి ఇంకోదానికి మనం కొన్ని ట్వీక్స్ అండ్ అడ్జస్ట్మెంట్స్ చేసి షిఫ్ట్ చేయొచ్చు. బట్ ఇట్ ఈస్ నాట్ అడ్వైజ్డ్. ఇట్ ఈస్ ఆల్వేస్ అడ్వైజ్డ్ టు చూజ్ అ జామెట్రీ ఆఫ్ ద బైక్ విచ్ ఇస్ కంఫర్టబుల్ ఫర్ యువర్ స్టైల్ ఆఫ్ రైడింగ్. మీ స్టైల్ ఆఫ్ రైడింగ్కి కంఫర్టబుల్గా ఉండే జామెట్రీని మాత్రమే మీరు చూస్ చేసుకోవాలి. ఈ ఇన్ఫర్మేషన్ చెప్పినప్పుడు మీకు అనిపిస్తుండొచ్చు, మరి నా స్టైల్ ఆఫ్ రైడింగ్ నాకు తెలియదు కదా, నేను ఇంకా బిగినర్నే కదా, నాకు ఎలా తెలుస్తుంది నా స్టైల్ ఆఫ్ రైడింగ్ ఏంటి అని. మీ స్టైల్ ఆఫ్ రైడింగ్ తెలుసుకోవాలి అంటే మీకు నా దగ్గర కొన్ని టిప్స్ ఉన్నాయి. రేసింగ్ జామెట్రీ ఎప్పుడు చూస్ చేసుకుంటారు అంటే, ఒకవేళ మీ కోర్ స్ట్రెంగ్త్ అనేది చాలా హై ఉన్నప్పుడు అండ్ మీరు చాలా ఫాస్ట్గా అండ్ ఎఫిషియెంట్గా లాంగ్ డిస్టెన్సెస్ రైడ్ చేయాలనుకున్నప్పుడు రేసింగ్ జామెట్రీ బైక్ చూస్ చేసుకుంటారు. అది కాకుండా మీరు రిలాక్స్డ్గా లాంగ్ డిస్టెన్సెస్ కంఫర్టబుల్గా రైడ్ చేయాలి అనుకున్నప్పుడు ఎండ్యూరెన్స్ జామెట్రీ బైక్స్ చూస్ చేసుకోవాలి. ఈ ఎండ్యూరెన్స్ జామెట్రీ బైక్స్లో మీ సీటింగ్ పొజిషన్ కూడా చాలా అప్రైట్గా ఉంటుంది. థర్డ్ క్రైటీరియా వచ్చేసి గ్రూప్ సెట్స్. ఇది చాలా ఇంపార్టెంట్ క్రైటీరియా. దీని బేస్డ్గానే మీ బైక్ ప్రైస్ అండ్ మెయింటెనెన్స్ కాస్ట్ వేరీ అవుతూ ఉంటాయి. దిస్ ఈజ్ వాట్ డిసైడ్స్ యువర్ ప్రైస్ అండ్ మెయింటెనెన్స్ కాస్ట్. మీరు ఒక బైక్ చూస్ చేసుకున్న తర్వాత ఒకే మోడల్లో ఉన్న బైక్కి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ గ్రూప్ సెట్స్ అసైన్ అయ్యి ఉంటాయి. అంటే మీరు ఒక అల్యూమినియం బైక్ చూస్ చేసుకున్నప్పుడు కూడా దాంట్లో డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ గ్రూప్ సెట్స్ ఉంటాయి. అసలు గ్రూప్ సెట్ అంటే ఏంటి?
గ్రూప్ సెట్స్ అంటే మన బైక్ రైడ్ని కంట్రోల్ చేసే అన్ని యూనిట్స్ని కలెక్టివ్గా కలిపి గ్రూప్ సెట్ అంటారు. గ్రూప్ సెట్స్లో 2 మేజర్ థింగ్స్ ఉంటాయి. ఒకటి షిఫ్టర్స్, ఇంకొకటి డీరేలర్స్. హ్యాండిల్ బార్లో ఇలా గేర్ షిఫ్ట్ చేయడానికి యూజ్ చేసేదాన్ని షిఫ్టర్ అంటారు. అండ్ మనం గేర్ షిఫ్ట్ చేసినప్పుడు ఆ చైన్ని మూవ్ చేసేదాన్ని డీరేలర్ అంటారు. ఎప్పుడైనా ఒక గుడ్ క్వాలిటీ గ్రూప్ సెట్లో ఇన్వెస్ట్ చేయండి. ఎందుకంటే గ్రూప్ సెట్స్ బెటర్ క్వాలిటీ ఉంటే మన బైక్ మెయింటెనెన్స్ కాస్ట్ అనేది చాలా తగ్గుతుంది. ఒకవేళ గ్రూప్ సెట్స్ నార్మల్ క్వాలిటీ తీసుకుంటే మీ బైక్ మెయింటెనెన్స్ కాస్ట్ అనేది పెరుగుతుంది ఫ్రీక్వెంట్ వేర్ అండ్ టేర్ వల్ల. గ్రూప్ సెట్స్లో చాలా మోడల్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ షిమానో కంపెనీ టియాగ్రా 105 అండ్ అబోవ్ మోడల్స్ అన్నీ చాలా రిలయబుల్ ఉంటాయి. ఇలాగే స్రామ్ అనే కంపెనీలో కూడా చాలా రిలయబుల్ గ్రూప్ సెట్స్ ఉంటాయి. 4th ఇంపార్టెంట్ క్రైటీరియా వచ్చేసి బ్రేక్స్ అండి. బ్రేక్స్ ఆర్ ఆఫ్ 2 types. One is disc brake and one is rim brakes. రిమ్ బ్రేక్స్లో వచ్చేసి మనకి ఓన్లీ 32 mm వరకు విడుతున్న టైర్స్ మాత్రమే యూస్ చేయగలుగుతాము. ఒకవేళ మీరు డిస్క్ బ్రేక్స్ చూస్ చేసుకున్నట్టయితే మీకు అంతకన్నా ఎక్కువ విడుతుండే టైర్స్ని చూస్ చేసుకునే క్లియరెన్స్ ఉంటుంది. డిస్క్ బ్రేక్స్ అనేవి మీరు ఒకవేళ డర్ట్ అండ్ గ్రావెల్లో రైడ్ చేస్తుంటే, అంటే ఆఫ్ రోడింగ్ సైక్లింగ్ చేస్తుంటే అది మీకు చాలా ఇంపార్టెంట్ అండ్ ఇట్ విల్ హెల్ప్ యూ అలాట్. ఈ డిస్క్ బ్రేక్స్ ఉన్న సైకిల్ మోడల్స్లో మడ్ గార్డ్స్ అనేవి చాలా ఈజీగా అవైలబుల్ ఉంటాయి. ఈ మడ్ గార్డ్స్ అనేవి మనం రెయినీ సీజన్లో సైక్లింగ్ చేసినప్పుడు చాలా ఉపయోగపడతాయి. సో ఇప్పుడు మనం బైక్ చూస్ చేసుకునే క్రైటీరియాస్ ఏంటో చూసాం కదా. ఇప్పుడు ఆ బైక్స్లో ఎన్ని బ్రాండ్స్ ఉంటాయి, ఎలాంటి బ్రాండ్స్ ఉంటాయి అండ్ ఆ బ్రాండ్స్లో ప్రైస్ రేంజెస్ ఎలా ఉంటాయో చూద్దాం. మనకి ఇండియన్ మార్కెట్లో ఇప్పుడు చాలా ఇంపోర్టెడ్ బ్రాండ్స్ అవైలబుల్గా ఉన్నాయి. దీంట్లో బీట్విన్, మెరీడా, క్యానెన్డేల్ ఇలాంటి బ్రాండ్స్ అన్నీ చాలా బాగుంటాయి. అండ్ ప్రైస్ రేంజ్ వచ్చేసి బీట్విన్ లాంటి బైక్స్లో అరౌండ్ 20,000లో అవైలబుల్ ఉంటాయి. అండ్ మీరు కొంచెం ప్రైస్ రేంజ్ ఎక్కువ చేసి వెళ్ళినప్పుడు మెరీడా లాంటి బ్రాండ్స్లో అరౌండ్ 35,000 అలా మీకు బిగినర్ బైక్స్ దొరుకుతూ ఉంటాయి. ఒకవేళ మీరు యూఎస్లో రోడ్ బైక్స్ వెతుకుతున్నట్టయితే యూ కెన్ గో ఫర్ ట్రెక్, క్యానియన్, జయంట్, స్కాట్ ఇలాంటి చాలా బ్రాండ్స్ ఉన్నాయి. అండ్ ప్రైస్ రేంజెస్ వచ్చేసి ట్రెక్లో మీకు అరౌండ్ $600 బైక్స్ స్టార్ట్ అవుతూ ఉంటాయి. అండ్ వెన్ యూ గో ఫర్ క్యానియన్ అరౌండ్ $1,000లో స్టార్ట్ అవుతాయి. అండ్ జయంట్ బ్రాండ్లో అరౌండ్ $1,300 నుండి స్టార్ట్ అవుతాయి. ఈ ఇంపోర్టెడ్ బైక్స్ మీకు ఆన్లైన్లో కూడా దొరుకుతాయి. ఒకవేళ మీరు మెట్రో సిటీస్లో ఉంటున్నట్టయితే మీ లోకల్ బైక్ షాప్స్లో కూడా అవైలబుల్ ఉంటుంటాయి. మీరు ఒకవేళ మీ లోకల్ బైక్ షాప్స్లో మీ బైక్ కొనుక్కుంటే మీకు బెనిఫిట్స్ ఏంటంటే మీకు సర్వీసింగ్ అనేది చాలా ఈజీ అయిపోతుంది. బైక్ సర్వీసింగ్ చాలా ఈజీ అయిపోతుంది. అండ్ ఆల్సో మీ లోకల్ సైక్లింగ్ కమ్యూనిటీలో మీరు కూడా ఒక మెంబర్ అయిపోవచ్చు. ఇలా చాలా మెట్రో సిటీస్లో సైక్లింగ్ గ్రూప్స్ చాలా ఉన్నాయి. ఆల్వేస్ మీరు ఫస్ట్ హ్యాండ్ బైక్స్, ఎక్స్పెన్సివ్ బైక్సే కొనాలని రూల్ ఏం లేదు. యూ కెన్ ఆల్సో గో ఫర్ సెకండ్ హ్యాండ్ బైక్స్. కానీ మీరు సెకండ్ హ్యాండ్ బైక్స్ కొనేటప్పుడు చూడాల్సింది దాంట్లో క్రాక్స్ చెక్ చేయాలి. మీరు ఏదైనా బైక్ కొంటున్నప్పుడు ఫస్ట్ మీరు చెక్ చేయాల్సింది క్రాక్స్ ఉన్నాయా లేదా అని. ఇంకా మీరు సైకిల్ చైన్ వేర్ అండ్ టేర్ అండ్ ఆల్సో టైర్స్ వేర్ అండ్ టేర్ ఎలా ఉంది అనేది కూడా చెక్ చేసుకోవాలి. ఒక బైక్ తీసుకున్న తర్వాత ఆ బైక్కి యాక్సెసరీస్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఎవ్రీడే సైక్లింగ్కి మీకు కావాల్సిన ఇంపార్టెంట్ యాక్సెసరీస్ వచ్చేసి ఫస్ట్ హెల్మెట్, సెకండ్ది మినీ పంప్, థర్డ్ది ఒక స్పేర్ ట్యూబ్ అండ్ ఫోర్త్ది ఒక మల్టీ టూల్. ఈ యాక్సెసరీస్ అండ్ మీరు ట్రావెల్ చేసేటప్పుడు ఫుడ్ని క్యారీ చేయడానికి మీకు కొన్ని బ్యాగ్స్ అవైలబుల్ ఉంటాయి బైక్ అటాచ్ చేసుకోవడానికి. 3 types ఆఫ్ బ్యాగ్స్ ఉంటాయి. ఒకటి ఫ్రేమ్ బ్యాగ్స్, ఇంకా సాడిల్ బ్యాగ్స్, థర్డ్ వచ్చేసి హ్యాండిల్ బ్యాగ్స్ వస్తాయి. ఫ్రేమ్ బ్యాగ్స్ వచ్చేసి ఇలా ఉంటాయి. ఈ ఫ్రేమ్ బ్యాగ్స్లో ఫోన్స్, ఐడి కార్డ్స్, మీ ఫుడ్ ఎసెన్షియల్ స్టఫ్ అన్నీ క్యారీ చేసుకోవచ్చు. సెకండ్ వచ్చేసి సాడిల్ బ్యాగ్. సాడిల్ బ్యాగ్లో ఏంటంటే మీ టూల్ కిట్స్ అన్నిటిని ఇందులో పెట్టుకోవచ్చు.
సో దట్ ఈస్ ఆల్ అబౌట్ రోడ్ బైక్స్. ఐ హోప్ నా వీడియో మీరు బైక్ సెలెక్ట్ చేసుకునే ప్రాసెస్లో మీకు హెల్ప్ అవుతుందని. If you like my content and my videos, please do like, share and subscribe to my channel Simply Sahi. Thanks for watching.